ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచిపట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనుకోవాలా, లేకపోతే అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళేమో ఉంది అని అంటారు, ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళేమో తిడతారు. 21st సెంచరీలో ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు. దేని గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి మీకు కూడా డెఫినెట్గా అర్థమైపోయి ఉంటుంది. దయ్యాలు దయ్యాలు భూతాలు అనేవి లేవు అనేవాళ్ళు ఒక సెక్షను, ఉన్నాయనే వాళ్ళు ఒక సెక్షను. సో అసలు శాస్త్రం ఏం చెప్తోంది అంటే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది మన శాస్త్రంలో అయితే ఖచ్చితంగా. మరి ఈ దయ్యాలను అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే కష్టాలే దయ్యాలా అని అనిపిస్తుంది. పీడిస్తూ ఉంటాయి కదా, అవి దయ్యాల కింద కన్సిడర్ చేయొచ్చా? మరి ఇట్లాంటి కష్టపెట్టేటటువంటి దయ్యాల బారి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? వీటన్నిటి మీద వాట్ ఈస్ యువర్ పాయింట్ మేడం? అలాగే పద్మిని, తప్పకుండా. దయ్యాలు అసలు ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడు మనకి శాస్త్రాల్లో కూడా చూసుకుంటే దైత్యులు ఎవరండి? రాక్షసులు, దయ్యాలు, భూతాలు వాళ్ళే కదా. ఆ దేవతలు మనకి శాస్త్రమే చెప్పింది కదా, ఎక్కడైతే సానుకూల శక్తి ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుందాం. ఎక్స్పీరియన్సెస్ మనం చూడాలి. నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఇది మీరు అన్నారు చూసారా, మన కష్టాలే మనకి దయ్యాలు. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇదివరకు కాలంలో దయ్యం సోకింది అన్నప్పుడు పెక్యులర్ గా బిహేవ్ చేయడం, వాళ్ళు నార్మల్ గా ఉండకపోవడం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు విపరీతమైన కష్టంలో ఉన్న మానవుడు కూడా ఒక మానసిక సంతులత కోల్పోతాడు. అంటే మతిస్థిమితం ఉంటుంది కానండి, ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన, ఆందోళన దీంట్లో ఉంటారు. సో మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. అసుర శక్తులు, సురశక్తులు మన దేహంలోనే ఉంటాయి. దేన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం అన్న దాని మీద. అందుకే పొద్దున్నే లేస్తూ గోవింద నామస్మరణ, పొయ్యి ఫస్ట్ టైం వెలిగించేప్పుడు కూడా భగవన్ నామస్మరణతో పొయ్యి వెలిగించడం, వంట చేసేప్పుడు వీటితో ఏంటంటే సూర్యుల యొక్క డామినేషన్ పెరుగుతుంది, అసురుల డామినేషన్ తగ్గుతుంది. భోజనం చేసేప్పుడు కూడా మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తినడము, నా గోవింద నామస్మరణతో, ఇవన్నీ కూడా మనకి సూర్య లక్షణాన్ని మనకి పెంచుతుంది, సత్వ లక్షణాన్ని మనకి పెంచుతుంది. ఇప్పుడు ఈ దయ్యాల విషయానికి వస్తే మరి ఇది ఎంతవరకు అంటే నాకు ప్రాక్టికల్ గా జరిగింది, అంటే ఇది ఖచ్చితంగా నేను చూసిన విషయం నేను చెప్తున్నాను. ఇది ఎంతవరకు నమ్ముతారనేది ఇంకా ఎవరి మీ ఎక్స్పీరియన్స్ అంతే. చెప్పండి. ఈ పెళ్లి కాని క్రితం ఒక ఇంట్లో మేము ఉన్నప్పుడు అపార్ట్మెంట్ బాల్కనీ ఉండేది. ఆ బాల్కనీలో నుంచొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ యూకలిప్టస్ చెట్టు ఒకటి ఉండేది. మామూలుగా గాలి వస్తే అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా, ఊగుతూ ఉండేది. కానీ ఆ చెట్టు ఊగడం ఏంటంటే బీభత్సంగా, అది నాకు ఎందుకో ఒక శక్తి దాంట్లో ఉన్నట్టు అనిపించేది పద్మిని. ఇలా వచ్చి అంటే మమ్మల్ని లాక్కెళ్ళడానికి, అక్కడ ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా వచ్చేసేసి ఇలా లాక్కెళ్ళడానికి అలా వచ్చేది. అంటే మా చెల్లెలు కూడా చెప్పింది, అది బట్టలు ఆరేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది అంటే మామూలు చెట్లు గాలిని అంత అంత ఫోర్స్ అసలు ఇంకా అది ఎవరో ఇలా బలవంతంగా లాగడానికి చూసినట్టు. ఆ ప్రదేశం వరకు, ఆ బాల్కనీ ఆ ప్రదేశం వరకు డెఫినెట్ గా ఒకటి ఉంది అనిపించేది. ఒకరోజు మామూలుగా మేము రాత్రిపూట పడుకున్నప్పుడు ఏడుపు వినిపించింది, స్త్రీ ఏడుపు వినిపించింది, స్త్రీ రోద వినిపించినప్పుడు ఒక్కసారి ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి చూసినప్పుడు అటు కొంచెం ముందుకెళ్తే గుడిసెలు అవి ఉన్నాయి. అక్కడ ఏమన్నా ఇప్పుడు తన్నుకుంటారు కదా, కొట్టుకుంటున్నప్పుడు ఏడుస్తున్నారేమో అని వదిలేసేసాను. మళ్ళీ అది కూడా ఒక కన్నెపిల్ల ఏడుపు లాగా వినిపించేది, అంటే గొంతు మనకి తెలుస్తుంది కదా, అలా వినిపించేది. 2-3 రోజులు అలా వినిపించింది. సో రాత్రిపూట పడుకున్నప్పుడు విభూతి పెట్టుకొని హనుమంతుడిది జపించుకొని పడుకున్నాం. తర్వాత ఒక రోజు అన్నం తింటూ మాటల్లో వచ్చినప్పుడు మా తమ్ముడు చెప్పాడు, రోజు రాత్రిపూట ఇక్కడ ఈ దిశ నుంచి ఏడుపు వినిపిస్తుంది అని చెప్పాడు. అంటే తనకి వినిపిస్తుంది. అప్పుడు నాకు ఇంకా కన్ఫర్మ్ అయింది, రోజు ఎందుకు ఏడుస్తారు, ఒక రోజు అంటే ఏడుస్తారు, రోజు ఏడు. పర్టికులర్ గా నైట్స్ నైట్స్ వాడవడం, అర్ధరాత్రి పూట 2 నుంచి 3 మధ్యలో, ఆ టైం 1:30 నుంచి వేసుకోండి, ఆ టైంలో ఎందుకు ఏడుస్తున్నారు. తర్వాత మా చెల్లెలు కూడా చెప్పింది, అవును నాకు అలా అయింది. మా అమ్మగారు మా నాన్నగారు తప్పించి మా ముగ్గురికి చిన్నపిల్లలందరికీ వినపడుతూ ఉంది.
మేము తర్వాత అపార్ట్మెంట్ ఓనర్ వాళ్ళ రిలేటివ్స్ కూడా పక్కనే ఉంటారు. వాళ్ళది బట్టల బిజినెస్ ఉంది. వాళ్ళ ఇంటికి బట్టలు పర్చేజ్ చేయడానికని ఇంకా పక్కన ఉన్నప్పుడు కొనుక్కుంటాం కదా! వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళు మాటల్లో అసలు ఇవి మేమేం చెప్పలేదు. మేమేం చెప్పకుండానే మేము అప్పుడు కొత్తగా వచ్చాం. మీరుంటున్న అపార్ట్మెంటు అన్నదమ్ములం అందరిది కలిపి ఒక ల్యాండ్ ఓనర్‌కి ఇచ్చారట. వాళ్ళకింతని ఇస్తారు కదా! ఒక్కొక్క ఫ్లాట్ అలాట్ చేస్తారు కదా! అలా వాళ్ళు చనిపోయారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ తండ్రి గారు యాక్సిడెంట్‌లో చనిపోయారట. చనిపోతే తల్లిగారేమో అస్వస్థతకి గురై చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలున్నారట. ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. అది యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ఒకతను పోలీస్ అతనొచ్చి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పెద్దమ్మాయికి ఇష్టపడి అతనే పెళ్లి చేసుకున్నాడు. అతనికి పెళ్లి కాలేదు. పెద్దలు కుదిర్చి వివాహం చేశారు. వీళ్ళకి విపరీతమైన అప్పులున్నాయి. చిన్నమ్మాయి మొత్తం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది అప్పటికి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళు ఒక చోట చూపిచ్చాడు. ఒక బావి చూపిచ్చారు. ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే పెళ్లి కాకముందేనండి. ఈ అమ్మాయికి పెద్దమ్మాయికి పెళ్లి కాకముందే ఇద్దరు కలిసెళ్లారట. అమ్మ, నాన్న లేరు. దూకి చనిపోదాం అని ఇద్దరు కలిసెళ్తే అక్కడికి దిగుడు బావి అంటారు చూసారా? మెట్లుంటాయి. అలా దిగారు. ఒక అమ్మాయి దూకిందిట. ఇంకొక అమ్మాయికి భయమేసేసేసి పైకెళ్తే తర్వాత ఆ అమ్మాయిని పోలీస్ పెళ్లి చేసుకున్నారు. అంటే ఒక మానవతా హృదయం ఉంటుంది కదా! అతనికి మ్యారేజ్ కాలేదు. సో, ఒక లైఫ్ ఇచ్చినట్టు చేసుకున్నారు. ఆ అమ్మాయి బావుంది. ఇలా జరిగిందని చెప్తే అప్పుడు మాకర్థమైంది. ఎవరో కన్నెపిల్ల ఏడుపు వినిపిస్తుంది. ఆ అపార్ట్‌మెంట్ వాళ్ళది. ఆ ఫ్లాట్ మేముంటున్న పర్టిక్యులర్ ఫ్లాట్ వాళ్ళదే. ఆ యూకలిప్టస్ చెట్టొచ్చి ఇట్లా లాగడము. ఇది ప్రాక్టికల్‌గా చూసింది పద్మిని. ఇంకా తర్వాత ఒక నెలకు మించి ఉండలేదు ఆ ఇంట్లో. ఆ ఇంట్లోకెళ్ళింది మొదలు పద్మిని అందరికీ ఒకళ్ళనో మించి మా బామ్మగారికి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. మా అమ్మగారికి విపరీతమైన ఇంకా పీరియడ్ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి అనుకోవడానికి కూడా లేదు. అదొక రకమైన అంటే ఇప్పుడు నేను ఒక పెక్యులియర్ ఫేస్. మాకు హెల్త్ కొంచెం పాడైపోవడం. మా నాన్నగారికి క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం. మా నాన్నగారు అనేవాళ్ళు, "ఇంట్లో ఏదో దయ్యం ఉంది, ఇంట్లో ఏదో దయ్యం ఉంది" అని. మా అమ్మగారితో అంటే నేను విన్నా. అంటే మా ముందు మాట్లాడితే మేము అంటే ఇవేం జరగకముందు భయపడతారు కదా! మాకు ఏడుపులు అవి మేము నోటీస్ చేయకముందే మా నాన్నగారు మా అమ్మగారితో చెప్పడం మా అమ్మగారు చెప్పారు. ఇలా అప్పుడు మేము భోజనాలప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా చెప్పారు. సో, ఇలాగా అనిపిస్తుంది. అని ఇది ఉందనుకోవాలా? లేదనుకోవాలా? ఇదొక మిత్ అనుకోవాలా? లేదా నిజం అనుకోవాలా? పోనీ మాకు ఏడుపు ఏదో భ్రమ అని అనుకుంటే, వాళ్ళు చెప్పారు గదా! అది జరిగింది మొత్తం చెప్పారు కదా! అది కూడా కన్నెపిల్ల ఏడుపే. గొంతులో తెలిసిపోయేది. ఇలా వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసేసాం. ఒక వితిన్ 1 మంత్‌లో ఆ ఇల్లు ఖాళీ చేసాం. తర్వాత అంతా నార్మల్ అయింది. కానీ ఆ ఖాళీ చేసిన ఎఫెక్టు ఒక 6, 7 నెలలు అలానే మమ్మల్ని వెంటాడింది. దాని నుంచి బయటపడారు కదా! అంటే భయం భయం అనుకోండి. ఆ ఎఫెక్ట్ ఫైనాన్షియల్‌గా డల్ అయిపోవడము, ఆరోగ్యం డల్ అయిపోవడం, మానసికంగా డల్ అయిపోవడం ఎంత ఎఫెక్ట్ కొడుతుందంటే నాకు తెలిసి చాలా మంది వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. నాకు తెలిసి నాకు కూడా ఉంది ఒక ఎక్స్‌పీరియన్స్. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. షేర్ చేయమంటారా? చేయండి. ఒక ఛానెల్‌లో పనిచేస్తున్నాను. కొన్ని ఛానెల్స్‌లో ఇటువంటివి వింటూ నేను 20 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీలోకొచ్చి. ఇక్కడ అట్లా అంట, ఆ ఛానెల్‌లో ఇట్లా అంట. అంటే ఆ పర్టిక్యులర్ అపార్ట్మెంట్‌లో నా ఉద్దేశం. ఇట్లా అంట అని చెప్పి వింటూనే ఉంటాం సర్వసాధారణంగా. విన్నవి వింటూనే ఉన్నాం. ఎప్పుడు కళ్ళారా చూస్తే గాని మనం నమ్మలేం కదా! ఉంది అని చెప్పి. బట్ అంతకు ముందు వరకు కూడా ఎప్పుడు నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ బాంబేలో ఉన్నప్పుడు నాకు 2, 3 ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయండి. పెద్దగా దాన్ని మైండ్‌లో పెట్టుకోలేదు గానీ బాంబేలో ఉన్నది కూడా అది కూడా ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సే. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఆ పర్టిక్యులర్ అపార్ట్మెంట్‌లో. తర్వాత విన్నాము. అంటే ఆ అపార్ట్మెంట్‌లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్‌లోకి ఎవరు వెళ్లరు. అసలు ఎవ్వరు వెళ్లరు. దాన్ని యూజ్ చేయరు. కానీ అది ఫ్రెష్ గానే ఉంటుంది. కానీ జనరల్‌గా అంత పెద్ద సొసైటీలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా! నేను అక్కడ వర్క్ చేయడానికని బాంబే వెళ్ళినప్పుడు నా పర్టిక్యులర్ అందరికీ సెపరేట్ రూమ్ అన్నమాట. నా పర్టిక్యులర్ రూమ్ ఏమిటంటే నేను పడుకుంటే అట్లా స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది. అట్లాంటి ఒక బ్యూటిఫుల్ వ్యూతో ఉన్న రూమ్. నేను కావాలని చెప్పి ఆ రూమే తీసుకున్నాను. సో, అంతకుముందు మనకేం తెలీదు. నేను చూస్తుంటే ఎవరు స్విమ్మింగ్ పూల్ వాడరేంటి అలా ఇలా అనుకునేదాన్ని గాని. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరోజు నైట్ ఆల్మోస్ట్ 2:00 అట్లా కిందకెళ్దాము స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్ళి కూర్చొని కాసేపు ఆడపిల్లలం మేమందరం చిన్న పిల్లలం. వెళ్దాం అని చెప్పి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని ఏంటి ఈ స్విమ్మింగ్ పూల్ ఎవరు యూజ్ చేయట్లేదు ఏంటి అని చెప్పి నేను అడిగాను. అప్పుడు నా ఇంకొక రూమ్మేట్ చెప్పిందనమాట. లేదు ఇందులో ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ సొసైటీలో ఒక అమ్మాయిని రేప్ చేశారట.
చంపేశారట. ఈ స్విమ్మింగ్ పూల్‌లోకి మాత్రం ఎవరు వెళ్ళరు. వెళ్తే గనుక చాలా సిక్ అయిపోతారు. ఒక రకమైన నెగటివిటీని ఫీల్ అవుతారు అని చెప్పి అపార్ట్మెంట్‌లో చాలా మంది చెప్పుకుంటారు. అందుకని ఎవరు యూజ్ చేయరు. ఆహా! అని విన్నాను. అది మైండ్‌లో పడింది. హ్మ్. కట్ చేసి రూమ్‌లోకొస్తే నేను చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది. ఎదురుకుండా. ఎదురుగుండా అయినప్పటికీ భయపడకుండా మామూలుగానే ఆ! ఉన్నాము. కానీ మరి అది సైకలాజికల్‌గానా నిజమా అనేది తెలీదు. ఇంకా ఆ రోజు నుంచి మొదలు డిఫరెంట్ వియర్డ్ సౌండ్స్ వినపడటం. హ్మ్. సడెన్‌గా బాత్రూమ్‌లో ఎవరు ఉండరు. కానీ ఫ్లష్ ఆన్ అవుతుంది. ఆ! ఆ! అవునా? ఆన్ అయిపోతుంది. ఓకే. సౌండ్ ఇట్లా గట్టిగా వస్తుందన్ నిశ్శబ్దం అంటే మేమప్పుడు ఈవినింగ్ ఒక షో చేసేవాళ్ళం అనమాట. అందరిది ఒకే కైండ్ ఆఫ్ షో. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో. సో, ఆ షో చేసుకొని నైట్ ఇంటికొచ్చేసరికి ఒక 1:00 అట్లా అయ్యేది. అంత మంచి హైపర్‌తో షోస్ చేసి అంత నిద్ర అవును. వెంటనే పట్టదు అసలు గదా! ఆ! అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కబుర్లు అంత కామ్‌గా ఉంటుంది ఇల్లు. సడెన్‌గా చూస్తే ఫ్లష్ ఆన్ అవుతుంది. ఇది రిపీటెడ్‌గా జరుగుతుంది. సరే అదేమన్నా లీకేజ్ ప్రాబ్లమ్ లీకేజ్ ప్రాబ్లమ్ అయితే ఆ! చుక్క వాటర్ అదే. పోతుంది గానీ మొత్తం ఫ్లష్ ఆన్ అది అవుతుందా? మనకసలు సౌండ్ గూడా హా! వినిపిచ్చదు. హా! ఇలా దారగా కారుతుందని కదా! అంత వినిపించదు. అదొకటి. హ్మ్. అట్లా ఫ్లష్ వినిపించేది. సరే అదయిపోయిన తర్వాత ఇంకొకరు అదే అపార్ట్మెంట్‌లో కొంతమంది అస్ట్రాలజర్స్ కూడా ఆ! షోస్ చేసేవారు. ఓకే. ఓకే. మార్నింగ్ పూట వాళ్ళ షోస్ ఉండేది. ఓహ్! మేము ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి మేము ఈవినింగ్. ఓకే. అయితే ఇంకొక దానికి అపార్ట్మెంట్‌లోనే మేము ఖాళీ చేసి ఇంచుమించు వెళ్ళిపోయే పరిస్థితనమాట. అంటే అదెట్లా అంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ బాంబేలో అందరికీ సెపరేట్ రూమ్స్ అవును. ఉంటాయి. హ్మ్. ఒక కామన్ కుక్ ఉండేవాడనమాట. ఓకే. ఓకే. అబ్బాయి ఉండేవాడు. వాళ్ళు మా అందరికీ వండి పెట్టేవాడనమాట. ఇంకొక దాంట్లో ఒక అస్ట్రాలజర్ వచ్చారు. ఉన్నారు. అదెట్లా అంటే చాలా పెద్ద అపార్ట్మెంట్. ఆల్‌మోస్ట్ ఒక 15, 16 ఫ్లోర్స్. ప్రతి సెవెంత్ ఫ్లోర్‌కి ఒక బాల్కనీ అంతే. ఓహ్! ఓకే. అంటే కామన్ బాల్కనీ. మళ్ళీ 7 ఫ్లోర్స్‌కి ఒక కామన్ బాల్కనీ. రెండే 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అటొకటి, ఇటొకటి. అయితే ఈ కామన్ దాంట్లోకి వెళ్లి అక్కడ ఒక డోర్ ఉంటుంది. క్లోజ్ అయిపోయే డోర్ అన్నమాట. సో, అందులోకెళ్ళి ఆయన కూర్చొనున్నారు. సాయంత్రం పూట ఎళ్లి కూర్చున్నారు. వ్యూ చాలా బావుంటుంది. మంచి బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. అక్కడికెళ్లి కూర్చొని ఉన్నారు. డోర్ క్లోజ్ అయిపోయింది. హ్మ్. ఆయన క్లోజ్ చేసారో, ఆయన మర్చిపోయారో మరేమో తెలీదు. బిన్ బ్యాగ్ ఏసుకొని కూర్చొని డోర్ క్లోజ్ చేసేసుకున్నారు. క్లో దానంతట మరి గాలో ఏం తెలీదు. డోర్ క్లోజ్ అయింది. ఆయన ఎంత డోర్ తీద్దామంటే డోర్ రావట్లేదు. హ్మ్. అక్కడ గ్లాస్ ఒకటి, ఒక బాటిల్ ఒకటి గ్లాస్ ముక్క పగిలి ఆయన మీదకొచ్చింది. అమ్మో! ఆయనకి ఇట్లా బ్లీడ్ అయింది. ఇట్లా కట్ అయింది. ఓకే. బ్లీడింగ్ అవుతుంది. ఎంత ఆ! ఆయన ఫోన్‌లో అవన్నీ ఏం తీసుకెళ్ళలేదు. డోర్ ఎంత కొట్టినా ఆ కుక్‌కి వినపడట్లేదు. ఆయన చాలా ట్రై చేసి మొత్తానికి డోర్ ఓపెన్ చేసుకొని కొంచెం సేపటి తర్వాత ఓపెన్ అయింది. లోపలికొచ్చారు. ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఇంకా చిన్న చిన్న పిల్లలం గదా! అదే. నాకెంత ఒక 20, అవును. 23 ఇయర్స్ బాగా ఉంటాయి అంతే. ఎంగేజ్‌డా? హ్మ్. ఓకే. అసలు భయపడిపోయాం. ఇంకా వాళ్ళ యాజమాన్యానికి చెప్పాం. మేమిక్కడ ఉండము. మాకు హారిఫయింగ్‌గా అనిపిస్తుందంటే మమ్మల్ని వేరే తీసుకెళ్ళిపోయారు. అట్లా ఇంకొక ఛానెల్‌లో గూడా ఇక్కడే అది హైదరాబాద్‌లోనే ఇంకొక ఎక్స్‌పీరియన్స్. అక్కడ కొంచెం ఎక్కువ లాగ్ అనిపిస్తుందా? లేదు, చెప్పచ్చా? లేదు, లేదండి. చెప్పండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదయిపోయింది. ఇంకా వదిలేసా. అప్పటినుంచి చాలా మైండ్‌లో పడిపోయింది. హ్మ్. ఒక నెగెటివ్ ఏదో ఉంది. ఏదో సంథింగ్ ఇంకా మైండ్‌లోకి పడిన తర్వాత సైకలాజికల్‌గా అవును. డిస్టర్బ్ అవుతాం కదా! హ్మ్. చాలా చాలా ఏళ్ళు పట్టింది సెట్ అవ్వటానికి. మాకున్న ఇదికి అప్పుడే హారర్ సినిమాలు చూడటం ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. సరే అదయిపోయింది. మర్చిపోయాం. పెళ్లయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఛానెల్‌లో వర్క్ చేస్తున్నానక్కడ. ఆ రోజు షూట్ ఇంకా టైమ్ ఉందని చెప్పి ఒక మేకప్ రూమ్ ఇక్కడ ఉందనుకోండి. అక్కడ కాస్ట్యూమ్ రూమ్ ఉంటుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ పాత్ అన్నమాట. ఇక్కడ ఏమి ఉండదు. అక్కడికెళ్ళి లోపల అక్కడ కాస్ట్యూమ్ రూమ్ ఉంటుంది. అక్కడ బట్టలు మార్చుకొని వస్తాను. అక్కడ కూర్చొని నేనేదో సచ్చరిత్ర చదువుతున్నానన్నమాట. కూర్చొని చదువుతున్నాను. ఎవ్వరు లేరు. చాలా మూలకుంటుంది మేకప్ రూమ్. అక్కడ నాతో పాటు పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆహా! ఓకే. ఇప్పుడు కనెక్ట్ అవుతారు వాళ్ళు. మూలకుంటుంది. ఎవ్వరు రారు. ఓన్లీ ఎవరైతే అవసరమో వాళ్ళే వెళ్తారు. అంటే మేకప్ అదే. యాంకర్స్ వాళ్ళే ఉంటారు. ఎవ్వరు లేరు ఆ రోజు. నేను అక్కడ కూర్చొనున్నాను. అప్పటికే ఇవన్నీ చూసా. విన్నాం. కొంతమంది యాంకర్స్‌ని చెవు దగ్గరకొచ్చి గూడా పిలిచేదట. చందు అని ఒక యాంకర్. ఆ ఆహా! అబ్బాయిని చందు అని పిలిచేదట. ఓహ్! ఓకే. ఆ అబ్బాయి చాలా భయపడేవాడు పాపం. చిన్న పిల్లాడు. ఆ! మాకంటే కూడా చిన్న పిల్లాడు. చాలా భయపడేవాడు. ఇవన్నీ విన్నాం మేము. నేను ఆ! నవ్వుకునేదాన్ని. ఏమంత నేను అదే పెద్ద సినిమాలో నమ్మేదాన్ని. చూపించినట్టు ఆ! మనకు కనిపించరు గానీ, కనిపించనంత సేపు ప్రెజెన్స్ మనకి ఫీల్ అవుతాం. ఫీల్ ఆ! అవుతాం కదా! మనకి ఎక్స్‌పీరియన్స్ చేయనంత సేపు మనకు అంతే. నవ్వొస్తుంది. అంతే. నేను అలాగే నవ్వుకున్నా. అంతే. దీని తిక్క కూడా కుదుర్చాలని నా తిక్క కూడా కుదిర్చింది. ఓహో! నీకిలా ఉందా అని చెప్పి. నేను అక్కడ హ్మ్. కూర్చున్నాను, చదువుకుంటున్నాను. సడెన్‌గా లైట్ ఆన్ అయింది. ఆ! ఈ పాత్‌లో. ఏంటిది లైట్ ఆన్ అయిందని టక్కున లేచి వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చి చూసా. ఎంతసేపు పడుతుంది వచ్చి చూస్తే ఎవ్వరు లేరు. లైట్ ఏంటి ఆన్ అయింది ఎవరిని పిలిచాను. ఎవ్వరు లేరు. మళ్ళీ వెళ్లి కూర్చున్నా. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చి కూర్చున్నా. మళ్ళీ లైట్ ఆఫ్ అయింది.
అమ్మో ఇదేదో ప్లాన్ వేసుకుంది అని చెప్పి దండం పెట్టుకుని రిటర్న్ వచ్చా. అంటే చిన్న ఎక్స్పీరియన్స్ బట్ దో చూడండి ఎంత గుర్తుందో. అవును సో అవి ఇట్లా మైండ్ లో ఉండి యా ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యారు. ప్రెజెన్స్ కానీ ఎప్పటికప్పుడు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవటం ఆ. ఇవన్నీ చేయటం వల్ల అంటే అది శ్మశానం పక్కనే ఉన్నటువంటి ఒక పక్కనే ఇంకా సో ఇట్లా ఫీల్ అయ్యి ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకా పెద్దదైపోతుందేమో ఇది. ఇట్లా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేశాను. ఎట్లా చూడొచ్చు ఇట్లా అది ప్రెజెన్సే కదా మరి, ఇవన్నీ ప్రెజెన్సే. ఇప్పుడు మ్మ్. మీరు అంటున్నారు కదా లైట్ ఆఫ్ నాకు ఇంకొకటి జరిగింది. హా. మ్యారేజ్ అయిన తర్వాత హా. మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత శర్వాణి తెలుసు కదా, అది హా. చిన్న పిల్ల, హా. 3 years. దానికి దయ్యం అంటే తెలియదు, దేవతలు అంటే తెలియదు. హా. ఆ వయసు భయం అనుకోండి. ఉండదు. ఆ, భయం ఉండదు ఆ వయసు. ఒక ఇంట్లో ఉన్నాము. అయితే మా వారు ఏదో ఊరికి వెళ్ళారు, బయట ఊరికి వెళ్ళారు. సో నైట్ నేను పిల్లలే పడుకోవాలి. మా అమ్మగారు కూడా నా దగ్గర లేరు అప్పుడు, మా చెల్లెలు కొంట్లో బాగాలేదని అక్కడికి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు మామూలుగా రాత్రిపూట భయం. అంటే నేను ఒక్కదాన్ని ఉంటే లైట్లు వేసుకుంటా, హా. టీవీ ఆన్ చేసుకొని పడుకుంటా. అలానే టీవీ ఆన్ చేసుకున్నాను, అన్ని రూమ్ల లైట్లు ఆన్ చేసుకొని పడుకున్నాను. పడుకుంటే అసలు మీరు నమ్మరు, మీరన్నారు చూసారు ఇందాక, సేమ్ అదే నాకు జరిగింది. Light లైట్ off ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం. అది పోనీ కరెంట్ పోయి వస్తుందా అంటే మిగతా రూముల్లో లేదు, ఈ ఒక్క రూమ్లోనే. ఎన్నిసార్లు అంటే చూసారా? అరగంట. పిల్లలు పడుకున్నారు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అసలు మేలుకున్నా వాళ్ళకి ఇవేం తెలియదు తెలియదు కదా. కదా. అరగంట అరగంట అయింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిది పెట్టుకొని పడుకున్నాను. అదే మళ్ళీ ఆ తర్వాత అది గడిచిన ఒక 10 రోజుల తర్వాత చుట్టాలు వస్తే అందరం మాట్లాడుకుంటూ ఎందుకో ఇలా జరిగింది అని చెప్పాను. దయ్యాలు ఇవి ఉంటాయి అని మాట్లాడుకున్నాం, ఉంటాయా ఉండవా అని మాట్లాడుకున్నాం. ఒంటింట్లో నుంచి కంచాలు డబడబడబడబా కింద పడిపోయాయి అమ్మ బాబోయ్. ఒక్కసారిగా. అసలు పడే లాగా కూడా లేవు. లేవు. అంతకు ముందు పడలేదు. అప్పుడు మాట్లాడుకుంటాం మేము ఉన్నామని చెప్పడానికి చెప్పడానికి. పడ్డాయో లేదో మరి తెలియదు. మీరు అన్నారు చూసారా ప్రెజెన్స్ తెలుస్తుందని. మళ్ళీ తర్వాత God. పడలేదు. అయితే ఇది జరిగిన 3-4 సంవత్సరాల తర్వాత మా చిన్న చెప్పింది ఆ ఇంట్లో విషయమే. అమ్మ ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి కనిపించేదమ్మా, జుట్టు విరబోసుకొని ఉండేది. శర్వాణి ఇప్పుడే నాకు చెప్తుంటే ఒళ్ళు అది అదే నాకు కూడా. చెప్తున్నప్పుడు, శర్వాణి భానుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు, భానుని ఇక్కడి నుంచి. మేము ఉన్న ఇంట్లో ఎవ్వరు 3-4 నెలల కంటే ఉండలేదుటండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. మేమే సంవత్సరం ఉన్నాము ఆ ఇంట్లో. ఎవరు ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఈ experiences హనుమాన్ ఏ. చాలీసా పెట్టుకోవడము, దేవతల పూజలు ఎక్కువ నచ్చదు కదా చేస్తాం వాళ్ళకి. కదా, అవి చేస్తూ ఉండడం వల్ల ఉండగలిగాం మేము 1 year. వాళ్ళు అన్నారు మీరే 1 year ఉన్నారు 3 months కంట. తర్వాత 3-4 years తర్వాత అది ఊహొచ్చాక చెప్పింది. అప్పటికి దానికి ఆ 3 years అప్పుడు తెలియదు కదా, దయ్యం తెలియదు, దేవత తెలియదు. భాను నిలిపొమ్మని చెప్పు అంటే దీనికి అర్థం కాలేట. ఇలాగా మామూలుగా మాట్లాడుకుంటాం కదా ఎదురు బెదురు పక్కింటి వాళ్ళ, అలా మాట్లాడుకుంటున్నాను, అలా ఎవరన్నా ఉన్నారేమో అని అది అనుకుందిట. కానీ తర్వాత అది చెప్పింది. ఇప్పటికీ దానికి అది గుర్తొస్తుంది, అది భయపడిపోతుంది భయమేస్తుంది అసలు. కదా. అంటే అప్పుడైతే దానికి తెలియదు 3 years అప్పుడు. కానీ అది దానికి మైండ్ లో మన Register అయింది. చిన్నప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంటాయి. మనకి మైండ్ లో ఉండిపోతాయి కదా, అవును. అలా ఇప్పటికీ అది చెప్తుంది అలాగా. అంటే ఇలాంటివి చూసినప్పుడు కథ 1.5 year ఉండగలిగామంటే ప్రతిరోజు వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి వచ్చేదాన్ని. ఇంట్లో రామాయణ భాగవతాలు ఇవి వినడము, ఇవి ఖచ్చితంగా ఎప్పుడు పురాణ శ్రవణం పురాణ పఠనం 2 చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారిని ఆ ఇంట్లోంచే నేను చూడటం మొదలు పెట్టాను పద్మిని. అసలు నాకు టు బి ఫ్రాంక్లీ ఇది జరిగి ఒక 10-13 years అవుతుంది. దక్షిణామూర్తి స్వామి వారు అంటే నాకు తెలియదు అంతకు ముందు. అనుకోకుండానే కంప్యూటర్లో ఏదో గూగుల్ చేస్తూ ఉంటే దక్షిణామూర్తి స్వామి వారు వచ్చారు. నాకు ఆయన రూపం నచ్చింది. అది అనుకోకుండా అది ఉత్తరం ఫేస్లో ఉంది. అది అలా పెట్టేదాన్ని, ఆయన్ని స్క్రీన్ సేవర్ ఏదో అంటారు కదా, అలా పెట్టేసి మామూలుగా ఆయన్ని కుదిరినప్పుడల్లా అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు అందుకని తర్వాత ఆయన దక్షిణామూర్తి స్వామి వారని నేను తెలుసుకున్నాను. అందుకని ఆయన అంటే నాకు అమితమైన భక్తి. ఆ శక్తే కాపాడిందేమో ఖచ్చితంగా, ఎందుకంటే ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు 3 నెలల కంటే లేరు. మ్యారేజ్కి ముందు నేను చూసాను కదా ఎంత ఇబ్బంది పడ్డాం. అలాంటి ఇబ్బందులు అయితే మేమేం పడలేదు. అది స్వామివారే కాపాడారు, దైవ బలమే కాపాడింది. మీరు అన్నారు ఏం చేయాలని, దైవ బలాన్ని పెంచుకోవాలి. రైట్. మరి ఇట్లా మనలాగే బోల్డ్ అంత మందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చూడక్కర్లేదు డైరెక్ట్ గా. Presence ఏ. ఒక్కొక్కసారి బ్యాడ్ అంతే. స్మెల్ రావటం, అంతే ఒక్కొక్కసారి ఏదో షాడో పాస్ అవుతున్నా పాస్ అవుతున్నాం. ఇలా చాలా మంది కనిపిస్తుంది. చాలా మంది ఆ. కనిపిస్తుంది. ఇప్పటికి కూడా illusion అనిపించే అని వాళ్ళు కొట్టి ఉంటారు. పడేస్తారు. అలా అంటే వెళ్తూ చనిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కళలోకి వస్తారు. కళలోకి వస్తారు, నిజంగా కూడా కనిపిస్తూ ఉంటారు. నేను చూసాను ఇలాగా.
అలా వెళ్తూ కనిపిస్తూ ఉంటారు. అంటే మొత్తం ఇప్పుడు మనలాగా ఇంత కనిపించదు. Hmm. వాళ్ళ షాడో అని కూడా చెప్పడం లేదు. అదొక Hmm. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అలా అనిపిస్తుంది. సో వీటిలన్నిటిని అధిగమించడానికి ఇప్పుడు ఇది చెప్పడానికి మన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకున్నాం. మరి అధిగమించడానికి మనలాగే ఉన్నవాళ్ళు మరి ఏం చేయాల్సి ఉంటుంది? దైవ బలాన్ని పెంచుకోవడం. దైవ బలాన్ని పెంచుకుంటే ఇప్పుడు జాతకరీత్యా కూడా కొంతమందికి సురులు మాత్రమే కనిపిస్తారు. కొంతమందికి సురులు, అసురు ఇద్దరు కనిపిస్తారు. అసుర శక్తి కనిపిస్తుంది, సురశక్తి కనిపిస్తుంది. సో అసుర శక్తి కనిపించినప్పుడు మన జన్మ జాతకంలో సురబలం ఉంది అనుకోండి, దైవ బలం ఉంది అనుకోండి, ఇవేవి మనం చేయలేం. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ అన్నారు చూసారా, ప్రెజెన్సే తెలుస్తుంది మనకి. సినిమాల్లో లాగా ఏం వాళ్ళు కత్తులు కఠాలు రారు, రారు. ఈ ప్రెజెన్స్ తెలుస్తుంది, వాళ్ళు ఉన్నారన్న ప్రెజెన్స్ అయితే తెలుస్తుంది. దాన్ని మనం అధిగమించడానికి ఈ జన్మ జాతకంలో కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు లాగ్ అయిపోతుంది కానీ కాంబినేషన్స్ ఉంటాయి. కొంతమందికి కేవలంగా దైవశక్తి తెలుస్తుంది, కొంతమందికి రెండు తెలుస్తాయి. ఎక్కడికి వెళ్ళినా దేవుడి యొక్క ప్రెజెన్స్ తెలుస్తుంది నాకు, ఆ దేవుడు ఉన్నాడు అన్ని తెలుస్తాయి, అమ్మవారి ప్రెజెన్స్ తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మామూలుగా మేము రాజమండ్రి అన్నవరం వెళ్ళాము, రాజమండ్రి కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి. ఉత్తరాయణం వచ్చిన రోజు రవి సంక్రమణ రోజులో వెళ్తాం ఏదైనా, ఆ రోజు చేసుకుని అప్పుడు మా వదిన ఫోన్ చేసి తలుపులమ్మ గుడి ఇక్కడి దగ్గరే బాను వెళ్ళిరండి అంటే, సరే ఇంత చెప్తే బయలుదేరి వెళ్తూ ఉంటే అనుకున్నా మనసులో, అంటే ఇది వరకు నాకు అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు నేను గోవులు వెళ్తుంటే గోధూళి సమయం అంటారు చూసారా, వాటి వెనకాల పల్లెటూరులో వెళ్తూ ఉన్నా. ఆ ధూళి మీద పడడం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పాజిటివిటీ రిటర్న్ అయింది. ఇలా మళ్ళీ అయితే బాగుండు, అసలు మనకి కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాము, గోధులు అసలు ఏం తెలియట్లేదు అని చెప్పి అనుకున్నాను. మీరు నమ్మరు, అట్లా వెళ్తూ ఉన్నాను, ఎన్ని గోవులు వెళ్ళి ఆ ధూళంతా, మేము ఆటోలో వెళ్ళాం, ఆ ధూళంతా ఒళ్ళంతా అమ్మ ఇంకా వెళ్ళండి అక్కడ కాసేపు ఆపించి నుంచొని అదంతా తీసుకొని మళ్ళీ ఆ పాజిటివిటీ. అంటే సురశక్తి తెలుస్తుంది, అది సురశక్తే కదా, అలా అనుకున్న వెంటనే కనిపించింది. అది దైవానికి సంబంధించిన అనుభూతులు కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం, ఎలా భగవంతుడు మనకి కనెక్ట్ అవుతాడు. అంటే ఇందులో కూడా దక్షిణామూర్తి స్వామి వారు, నాకు ఇది జరగడం మంచిదైంది, దక్షిణామూర్తి స్వామి వారికి కనెక్ట్ దగ్గర అయ్యారు, లేదా అది రావడం వల్ల గురుబలం ఉండడం వల్ల ముందే ఆయన వచ్చాడు తెలియదు స్వామి. ఖచ్చితంగా. మరి ఎట్లా ఏం చేయమంటారు, వాళ్ళ ఇంట్లో గానీ ఆరాధన గానీ ఏం చేయాలి ఇటువంటి ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా ప్రతిరోజు కంపల్సరీ పెట్టేదాన్ని. హనుమంతుడిని పట్టుకోవడము, అలాగే దక్షిణామూర్తి స్వామి వారిని చూడటం, ఇష్టదేవత ఆరాధన, వీటి వల్ల దైవ బలాన్ని ఎంత పెంచుకుంటే అంత మనకి ఇవన్నీ ఒకవేళ ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు మనకి ఇక్కడ గోల్డ్ ఉంటాయి, తల మీద వెంట్రుకలు ఉంటాయి, అవి అలా ఉంటాయి, వీటి వల్ల మనకి ఏం హాని జరగట్లేదు కదా. ఇవి మరి మనం గోల్డ్ పెంచుకుని వాటిని వెపన్స్ గా వాడితేనే మనకి హాని జరుగుతుంది, లేకపోతే హాని ఉండదు. అవి అలా పడి ఉంటాయి, మన పాటికి మనం పనులు చేస్తాం. ఉత్తరం గోడకి మన దక్షిణామూర్తి పటాన్ని పెట్టమంటారా? పటాన్ని పెట్టుకొని స్వామివారిని అలా, ఆయనకి ఏమి పెద్దగా క్రతువులు ఏం చేయక, పూజాది క్రతువులు ఏం చేయగల, జస్ట్ ఆయన చూసినా చాలు. ఆత్మతోటి అనుసంధానం చేయాలి. దక్షిణామూర్తి తత్వం ఏంటంటే మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం కదా. సో మన ఆత్మ నివేదన చేసి ఆత్మతోటి స్వామివారితోటి కనెక్ట్ అయితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ జీవితంలో చూస్తారంటారు, ఎలాంటి సందేహం. చాలా ఎవరికి ఏది కావాలంటే అది. ఇప్పుడు సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అలా అలా, అంటే ఇహలోకంలో మరీ అంత అప్లిఫ్ట్ అయితేనే మనం ఇదని అనుకోవడానికి లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇహలోకంలో ఎక్కువ బాధ్యతలు లేకుండా సాధనకి మనకి ఇస్తారు. సో ఇహలోకంలో అప్లిఫ్ట్ అవ్వాలి వాళ్ళకి అది ఉంటుంది. మన కోరికల్ని బట్టి స్వామివారు మనకి ఇస్తారు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చేసే వాళ్ళు వాటిని డెఫినెట్ గా అధిగమించాలి, అది స్వామి అనుగ్రహం చేత. ఎవరో నవ్వుతున్నారండి, ఎవరికి చెప్పాలో మాకు తెలియట్లేదండి అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అంతే చాలా మందికి కనెక్షన్, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు, నాకేదో కనిపిస్తుంది అంటే ఊరుకో నేను అక్కడ ఏదో హాస్పిటల్ అంటారు. అది ధైర్యానికి చెప్తారు, నిజంగానే ఉండవు ఉండకూడదు. బట్ ఇవన్నీ ఏంటి అర్థం కానటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. $1,000,000 ఏదన్నా మన ఎరాడికేట్ చేయడం వరకే మనం చేయగలం. ఖచ్చితంగా అద్భుతంగా తెలియజేశారండి, చక్కటి మార్గాన్ని కూడా చెప్పారు ఏం చెయ్యొచ్చు అనేది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.